మీనరాశి. ఈ మీనరాశికి మనకి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క జన్మంలో మీనరాశి వారికి జన్మంలో రాహుగ్రహము, వ్యయంలో మనకి శని, తర్వాత కేతువు మనకి కన్యా రాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో ఉండడము, శుక్ర రాహువులు అంతా కూడా మనకి మీనరాశిలో ఈ నెలలో ఉండడము, ఇలా అద్భుతమైనటువంటి రవిబుధులు కూడా మనకి కుంభరాశి సంచారము, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. ఈ మీనరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి. లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం ఎక్కువ పెరుగుతాయి. అప్పుల బాధలు ఉంటాయి. కానీ అప్పుల కోసము గతంలో అందరూ కూడా మీకు తీర్చేయమని చెప్పేసి చాలా కంగారు పెడతారు. ఇప్పుడు అట్లాంటి బాధలు లేకుండా మీకు చక్కగా మీరేం చేస్తారంటే నిదానంగా మీరు తీర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అందుకోసం ప్రణాళికలన్నీ కూడా మీ మిత్రులతో, మీ యొక్క బంధువులతో మీరు వేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వ్యాపారంలో మనకి స్మూత్‌గానే వెళ్తాయి. కాకపోతే మనము కోడి పందాలు, పందాలు, క్రికెట్ పందాలు ఇలాంటివన్నీ గూడా మనం మీనరాశి వాళ్ళు ఆడతారు. మరి దానివల్ల సమస్యలనేటటువంటివి వస్తాయి గదా! కాబట్టి షేర్స్ బిజినెస్‌లు వీటిల్లో తాత్కాలికంగా మీకు వచ్చినటువంటి లాభాన్ని చూసి మనకి బ్రహ్మాండంగా వస్తుందని భ్రమపడొద్దు. దాని ద్వారా మీరు లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే మీకు ఈ లింకులు, ఆ లింకులు పంపుతారు. సైబర్ క్రైమ్ అనేటటువంటిది మీకు దాంట్లో ఆ ఉచ్చులో మీరు ఇరుక్కుపోతారు. లాటరీలొచ్చినాయనో, లేకపోతే అమ్మాయిలు ఫోను చేసి ఇదిగో వాట్సాప్ చాటింగ్ చేయండి. మనకి స్నేహితుడు కావాలి, ఫ్రెండ్ కావాలి ఇలాంటియన్నీ కూడా చేస్తే వాటిల్లో మీరు నష్టపోవడానికి అవకాశాలుంటాయి. ఇక మీ పాత లవరొచ్చేసి మీ ఇంట్లో కూర్చుంటుంది. దానివల్ల కుటుంబంలో కాస్త గొడవలు అనేటటువంటివి వస్తాయి. ఇదే విధంగా నేను 2 నెలల క్రితం చెప్పినప్పుడు మరి అంతా కూడా ఏదో సరదాగా చెప్తున్నాం అనుకున్నాను. కానీ ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకే ఇలా జరగడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అందరిని కూడా. కాబట్టి మీరంతా కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉండండి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. ఆడవాళ్ళు కనబడితే అటువైపు వెనక వైపు తిరిగేసి వెంటనే పారిపోండి. అలాగే బిజినెస్‌లు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్‌లు, శారీ బిజినెస్‌లు, ఫుడ్డు, ఆ తర్వాత హోటళ్ళు, అపరాలు ఇలాంటి బిజినెస్‌లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసొస్తాయి. అలాగే టిఫిన్ సెంటర్‌లో చాలా ఆదాయాన్ని కలిగిస్తాయి. అలాగే పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఈ నెలలో అధికమైనటువంటి వసూళ్లతో మనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సినిమా రంగం. ఈ సినిమా రంగంలో ఎప్పుడూ లాభాలే తప్ప చాలా తక్కువగా నష్టాలుంటాయి కాబట్టి, మనకి ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి నెల, అదే మార్చి నెల 2025 సంవత్సరంలో సినిమాలంత ఆశాజనకంగా ఆడవు. యావరేజ్‌గా మరి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. సినిమా యాక్టర్లకి వాళ్ళ సినిమాలు మరి డబ్బులు కలెక్షన్ చేయలేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి మంచి పేరు అనేటటువంటిదొస్తుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ సన్మానాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రైతులకి వ్యవసాయాలు చాలా అధికమైనటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట. అలాగే కానీ ఆ గొడవలతో ఇవంతా కూడా మానసిక ఆందోళనతో అప్పులకి ఇచ్చుకొని మరి కాస్త మానసికంగా కొంచెం డౌన్ పొజిషన్‌లో ఉంటారు. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి గౌరవాలు మీరు పొందుతారు. స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క మీనరాశి వారిపైన అభాండాలు వేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. కోర్ట్‌కి, పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇక సాంప్రదాయబద్ధంగా ఈ మీనరాశి వారికి మనం చేసేటటువంటి పరిహారాలు ఏమిటంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ, దేవాలయం చుట్టూ తిరగండి. ఇక తంత్ర జ్యోతిష ప్రకారము మీరు ఏం చేయాలండి అంటే, ఈ రాశివారంతా గూడా మనకి గరిక గడ్డితో గణపతికి ఆరాధన చేయండి. లడ్డూలను తీసుకెళ్ళండి. కుడుములను తీసుకెళ్ళండి. స్వామివారికి నివేదించిన తర్వాత వీటిని తీసుకెళ్ళి పిల్లలకి, అనాథలకి మీరు పంచిపెట్టాలి. అలాగే తెల్లని జత బట్టల్ని మీరు ఏం చేయాలండి అనంటే, మా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పంచజామారి మీరు మీ ఓపిక నిమిత్తం మీ ఓపిక ఎంత వరకు ఉంటుందో అంతవరకు మీరు పెట్టడం ద్వారా ఈ యొక్క మీనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మార్చి నెల 2025 సంవత్సరంలో చూస్తారు. శుభమస్తు.